టీడీపీ నేత బీటెక్ రవిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీటెక్ రవి అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఉన్నారని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్, ఇసుక రవాణా ఆపకపోతే పోరాటం చేస్తామని, మీ దాడులకు బెదిరింపులకు భయపడేది లేదు అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఏం చేస్తాం స్వామి, భగవంతుడి మొహం ఇచ్చినాడు, నేనేం చేయాలి చెప్పు. దానికి దేవుడు ఇచ్చిన మొహము నీకు నచ్చినా నచ్చకపోయినా నా మొహం ఇదే, నేనేం చేయాలి దానికి? నేనేం చేయలేను దానికి. కొంచెం అడ్జస్ట్గా, లేకుంటే చూడనన్నా చూడాలి నా మొహాన్ని. నేను యాడిపోయినా నన్ను ఎందుకు ఫాలో అవుతాడు? పోనీ ఫోన్ ఎక్కువ చూస్తానట్టుండవు ఈ మధ్య, మొన్నట నేను వచ్చినట్టుంది, అందుకే నీకు అట్లా మాట్లాడినావు నా మొహం గురించి. దయచేసి చూడడానికి తగ్గినాను. అండ్ రెండోది ఇంకోటి ఏదో బాత్రూమ్ బాయ్స్ అని ఏదో మాట్లాడా. బాత్రూమ్ బాయ్స్ అని ఏదో కామెంట్ చేసినాడు, వ్యంగ్యంగా వెటకారంగా కామెంట్ చేసినాడు. ఏదో బీటెక్ వెంట ఆయన ఇంట్లో బాత్రూమ్లు చాలా పదిలంగా, పటిష్టంగా, బలంగా కట్టించుకున్నాయని చెప్పినాడు. ఏంటికి చెప్తాను స్వామి ఎన్ని ప్రజలకు ఏం ఉపయోగము, ఏం అవసరమైంది? పోనీ నాకైనా ఏం ఉపయోగం, ఏం అవసరమైంది? నేను ఎవరికైనా రెఫర్ చేయాలన్నా, ఎవరైనా బాగా బలంగా, పదిలంగా బాత్రూమ్లు పకడ్బందీగా కట్టించుకోవాలంటే బీటెక్ రవి గారిని సంప్రదించండి అని నేను ఏమైనా రికమెండ్ చేయాలన్నా నీకు? నాకు కూడా నిన్న ప్రెస్ మీట్ చూసేంత వరకు బీటెక్ రవి అంటే ఇంజనీర్ అనుకోండి. నిన్న తెలిసింది బీటెక్ రవి అంటే బాత్రూమ్ టెక్నీషియన్ రవి అని. నిన్నటితో నాకు అర్థమైంది. పకడ్బందీగా బాత్రూమ్లు కట్టాలంటే వెంటనే సంప్రదించండి అని చెప్పి నిన్న నీ ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది. కాబట్టి చెప్తున్నాను, వ్యంగ్యం, వెటకారం, నీకు రూపాయి ఉంటే మాకు 5 రూపాయలు ఉంటుంది. ఎవడైనా మాట్లాడగలడు మాటలు. అండ్ ఇంకోటి ఏమన్నాడు లాస్ట్లో, ఆయనను కాదు ఆయన సమాధానం చెప్పాలో వాళ్ళ చెంచాలతో చెప్పియద్దు అని చెప్పి. బుద్ధుండేవాడు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా? నువ్వు ఎన్నికల్లో కంటెస్ట్ చేసినావు 2-3 సార్లు. నీకోసం పనిచేసింది ఎవరు? నీ పక్కనున్న నీ కార్యకర్తలు, నీ పార్టీకి సంబంధించిన నాయకులు, నీ పక్కనున్న నీ కార్యకర్తలు. ఏ పార్టీ అయినా కావచ్చు. నువ్వు అటువంటి వాళ్ళని పట్టుకొని చెంచాలంటావా? నీ విజ్ఞతకే వదిలేస్తాను. అంటే ఒక పార్టీలో ఒక నాయకుడి దగ్గర పనిచేసే వాళ్ళను చెంచాలుగా నువ్వు అభివర్ణిస్తాడు. ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్. నీ విజ్ఞతగా నేను వదిలేస్తాను దాన్ని. అంటే మళ్ళీ చెప్తున్నా, అక్రమ మైనింగు, అక్రమ ఇసుక ట్రాన్స్పోర్టు దయచేసి ఆపండి. ఇప్పటికే మీ అక్రమ మైనింగ్ గురించి గలమెత్తినాడని చెప్పి ఆగస్టు 2025లో వేల్పుల రాము పైన ఏ మాదిరి దాడి చేసినారో మీరు చూసినారు. సాక్షాత్తు మీ తమ్ముడు భరత్ రెడ్డి పాల్గొని మరీ ఆ దాడి చేయించినాడు. దీని మీద కూడా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ తమ్ముడు భరత్ దగ్గరుండి రాము పైన దాడి చేయించినాడనే విషయంపై నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆర్ యూ రెడీ? మీ తమ్ముడు అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్లో లేడని చెప్పేదానికి నువ్వు రెడీగా ఉన్నావా? సో ఇవన్నీ కూడా దగ్గరుండి రాము మాట్లాడుతున్నాడని చెప్పి ఆయన నోరు మూయిస్తే నువ్వు మాట్లాడేవారు ఉండరని చెప్పి నువ్వు రాముని టార్గెట్ చేసినావు. అదేవిధంగా ఈరోజు ఇసుకే గురించి, శాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి కుమారకాల్వ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ కలెక్టర్తో, మైనింగ్ అధికారులతో సంప్రదించి విసిగి వేసారిపోయి అసలు ఎటువంటి హోప్ లేక ఎన్జిటి చెన్నైలో పిటిషన్ ఇచ్చినాడు. ఎన్జిటి చెన్నై చాలా స్పష్టమైన ఆదేశాలు, నోటీసెస్ ఇష్యూ చేసింది జిల్లా కలెక్టర్కు. తప్పకుండా మళ్ళీ చెప్తున్నా, ఈగన ఇల్లీగల్ మైనింగ్ అండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, శాండ్ ట్రాన్స్పోర్ట్ మీరు కనుక కంట్రోల్లోకి తేకపోతే తప్పకుండా రోడ్డెక్కి పార్టీ తరపున నిరసనలు తెలిపే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీరు ఆపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ముందుండి పోరాడతాం.